నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం స్థానిక 2వ వార్డు ఇల్లందు ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగి, ఎస్బీఐ బ్యాంక్ మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు కీర్తిశేషులు బోషాల రమేష్ మాదిగ సంతాప సభ ఈరోజు స్థానిక ఇల్లందుపాడులో వారి నివాసం వద్ద టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ కుల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ దళిత రత్న మేకల శ్యామ్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మంతెన వసంతరావు మాదిగ అధ్యక్షతన సభ జరిగింది. ఈ యొక్క సభలో దళిత కళాకారులు బోషాల రమేష్ సేవలను కొనియాడి పాటలు పాడారు. అనంతరం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దుమ్మలపాటి వెంకటేశ్వరరావు, 2వ కౌన్సిలర్ శ్రీమతి కటకం పద్మావతి, 22వ వార్డు కౌన్సిలర్ అంకెపాక నవీన్, 16వ వార్డు కౌన్సిలర్ గిన్నారపు రజిత రవి, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎస్ఏ నబీ, ఆలేటి కిరణ్ మోహన్ రావు, పీడీఎస్యూ జిల్లా నేత కాంపాటి పృథ్వీ మాదిగ, బీఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు రాయల శ్రీనివాసరావు మాదిగ, దళిత కళాకారులు పమ్మి రవి, బొమ్మెర ముత్యం, మాజీ వార్డు కౌన్సిలర్స్ తదితరులు ఆయన సేవల్ని కొనియాడారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.